55 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన దురంధరుడు, బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ నుంచి ఏఐసిసి అధ్యక్షుడిగా అన్ని బాధ్యతలను నిర్వహించి ఈనాడు మనకు దశ నిర్దేశం అందించడానికి విచ్చేసిన పెద్దలు శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు ఎన్ఎస్వై నుంచి నేటి వరకు ఓటమి ఎరగకుండా కాంగ్రెస్ పార్టీ క్రియాశీలక రాజకీయాలలో రాటుదేలి కేరళ నుంచి ఈరోజు ఢిల్లీ స్థాయిలో ప్రధాన కార్యదర్శి ఆర్గనైజేషన్ బాధ్యత తీసుకుని వివిధ రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీని సమన్వయం చేస్తూ సమస్యలను పరిష్కరిస్తూ ఈరోజు మనకు అండగా నిలబడడానికి విచ్చేసిన పిఏసి చైర్పర్సన్ కేసీ వేణుగోపాల్ గారికి, ఉప ముఖ్యమంత్రి వర్యులు మిత్రులు పట్టి విక్రమార్క గారికి, వేదికను అలంకరించిన సహచర మంత్రివర్గ సభ్యులు, పార్లమెంట్ సభ్యులు, శాసన మండలి సభ్యులు, శాసన సభ్యులు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, ప్రభుత్వ సలహాదారులు, జిల్లా పార్టీ అధ్యక్షులు, మండల పార్టీ అధ్యక్షులు, గ్రామ కమిటీ అధ్యక్షులు, ప్రాణ సమానులైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ నమస్కారాలు. ఈ సమావేశానికి స్వాగతం, సుస్వాగతం. మిత్రులారా, మీకందరికీ తెలుసు, తెలంగాణలో మాకు తిరుగు లేదని అహంకారంతో రంకెలేస్తూ విర్రవీగుతున్న సమయంలో కల్వకుంట్ల గడిని బద్దలు కొట్టి 3 రంగుల జెండా చేతబూని 3 రంగుల కండువా మెడలో కట్టుకొని గుండెల నిండా ధైర్యం నింపుకొని తెలంగాణ నలుమూలల 4 కోట్ల మందిని చైతన్యం చేస్తూ తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో ప్రతి తలుపును, ప్రతి గుండెను తట్టి డిసెంబర్ 7, 2023 నాడు ఇదే ఎల్బీ నగర్ మైదానం సాక్షిగా మన నాయకురాలు, తెలంగాణ ప్రదాత శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో, యువకులు రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో ఇక్కడనే ప్రజారాజ్యం, ప్రజా పరిపాలన, ఇందిరమ్మ రాజ్యాన్ని ఇక్కడనే మనం ఏర్పాటు చేసుకున్నాం. ఆనాడు మొదలుపెట్టిన మన నడక ఈనాడు తెలంగాణలో నలుమూలల్లో రైతుల విషయంలో కావచ్చు, మహిళలు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, నిరుద్యోగ యువకులు కావచ్చు, ఉద్యమకారులు కావచ్చు, అమరవీరుల కుటుంబాలు కావచ్చు, తెలంగాణలో ప్రతి ఒక్కరిని తడుతూ ప్రతి గుండెకు చేరుతూ ఈరోజు ప్రజా పరిపాలనను అందిస్తూ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. మిత్రులారా, ఈ 18 నెలల్లో ప్రభుత్వం ఏర్పడినాడు ఎంతకాలం ఉంటుంది ఇది? 3 నెలల ముచ్చటనే అన్నవాళ్ళు ఉన్నారు. 3 నెలలు అయిన తర్వాత ఈ ప్రభుత్వం ఉంటుంది కానీ సంక్షేమ పథకాలు అమలు చెయ్యలేరు అన్నారు. సంక్షేమ పథకాలు అమలు చేసిన తర్వాత వీళ్ళు కలిసి ఉండరు, రోజు కలహించుకుంటారు, కాంగ్రెస్ వాళ్ళకు కలిసి ఉండే లక్షణమే లేదు అన్నారు. అక్కడి నుంచి ఈనాడు కలిసి ఉండడమే కాదు, ఈరోజు కలిసి కట్టుగా నడుము బిగించి నవ్విన వాళ్ళ ముందల తలెత్తుకొని నిలబడే విధంగా నిటారుగా నిలబడి సంక్షేమాన్ని, అభివృద్ధిని, విద్యను, ఉద్యోగాలను తెలంగాణ రాష్ట్రంలో అమలు చేసి దేశానికి ఆదర్శంగా నిలబడి తెలంగాణ మోడల్ని 18 నెలల్లో ఆవిష్కరించినాం. అందుకే ఈనాడు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు 150 రోజులు 4000 కిలోమీటర్లు మండు టెండర్లు, మంచు కొండల్లో నడుస్తూ ప్రజలని కలుస్తూ ఆనాడు రాహుల్ గాంధీ గారు ఒక మాట ఇచ్చారు. మీ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయండి, తప్పకుండా తెలంగాణ రాష్ట్రంలో జనగణనతో పాటు కులగణన చేస్తాం. అదే కాకుండా మాదిగ ఉపకులాలకు
సోషల్ జస్టిస్ డేగా ఈరోజు తెలంగాణ రాష్ట్రం జరుపుకుంటున్నది అని అంటే రాహుల్ గాంధీ గారి యొక్క ఉక్కు సంకల్పాన్ని ఈరోజు మనం అమలు చేస్తున్నాం మిత్రులారా. ఈరోజు దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థ, అడగంటిపోయిన రాజ్యాంగబద్ధ సంస్థల ప్రతిష్ట, వీటన్నిటిని పునరుద్ధరించుకుంటూ ఒక్కొక్క కష్టాన్ని అధిగమించుకుంటూ ఒక్కొక్క సమస్యను పరిష్కరించుకుంటూ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పరం వైపు నడిపించే పని ఈరోజు నేను నా మంత్రివర్గ సహచరుల ముందుకు తీసుకెళ్తున్నాం. కష్టాలు వచ్చినాయి, ఒడిదుడుకులు వచ్చినాయి, అయినా నిటారుగా నిలబడి తట్టుకొని వాటన్నిటిని అధిగమించుకుంటూ ముందుకు వెళ్తున్నాం. ఇవాళ మిత్రులారా, తెలంగాణ సమాజంలో 70% రైతాంగం, 70% రైతాంగం కోసం ఈ 18 నెలల్లో రైతు భరోసా కావచ్చు, రైతు బీమా కావచ్చు, లేకపోతే గిట్టుబాటు ధర కావచ్చు, రైతు రుణమాఫీ కావచ్చు, ఈ రోజు రైతులకు సంబంధించిన సంక్షేమ పథకాలలో సన్న వడ్లకు 500 రూపాయల బోనస్ కావచ్చు, 18 నెలల్లో ఈ దేశానికి ఆదర్శంగా నిలబడే విధంగా రైతాంగానికి 1,04,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ దేశంలో రైతుల ఆత్మగౌరవంతో నిలబడే విధంగా 25,55,964 మంది రైతులకు 21,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసి రైతులకు అప్పు రుణ విముక్తిని చేసిన పార్టీ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ ప్రభుత్వం అని ఈ వేదిక మీద ఉంటేనే గర్వంగా చెప్పదలుచుకున్న మిత్రులారా. ఆనాడు ఈ గంటకి తెలంగాణ రాష్ట్రంలో రైతులు వరి వేస్తే వరి కొనుగోలు తెలియక ఐకేపీ కేంద్రాలను మూతవేసి ఆనాటి ముఖ్యమంత్రులతో మాట్లాడాడు. ఎవరైనా రైతు వరి వేసుకుంటే నేను ఉరి వేసుకున్నట్టే నాకు సంబంధం లేదు, రాష్ట్ర ప్రభుత్వం వరి కొనుగోలు చెయ్యదు అని ఆనాటి ముఖ్యమంత్రి గారు చెప్పింది. కానీ ఇందిరమ్మ రాజ్యంలో ప్రజాపాలనలో మన ప్రభుత్వం వచ్చిన వెంబడే చెప్పినాం, మీరు ఎంతైనా వరి పండించండి, చివరి గింజ వరకు కొంటాం, చివరి గింజ వరకు కొనడమే కాదు 500 రూపాయల బోనస్ ఇస్తామని ఆ ఎల్ల మాట ఇచ్చినాం. 2024-25 సంవత్సరంలో భారతదేశంలోనే అత్యధికంగా వరి పండించడం ఎంతయ్యా అంటే 2,80,00,000 మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని ఉత్పత్తి చేసి ఈ దేశానికి ఆదర్శంగా నెంబర్ 1 స్థానంలో నిలబడ్డ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ప్రతి గింజ మన ప్రభుత్వం ప్రజా పాలనలో కొనుగోలు చేసిందని ఈరోజు నేను గర్వంగా చెప్తున్న మిత్రులారా. అందుకే ఈనాడు రైతాంగం మన జరిగిన మీరు చూసిన రైతు భరోసా కార్యక్రమం అందరూ అనుకున్నారు, కోతికాడి నక్కలాగా ఎదురు చూసిండ్రు, ఒంటె పెదాలకు నక్క ఎదురు చూసినట్టు రైతు భరోసాలో ఈ ప్రభుత్వం విఫలం జరుగుతుందని ఆలోచన చేసింది. నేను చెప్పిన 9,000 కోట్ల రూపాయలు 9 రోజుల్లో రైతుల ఖాతాలో వేస్తామని చెప్పి 70 లక్షల మంది రైతులకు 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలు వేసి రైతు ప్రభుత్వం, ఈ ప్రభుత్వంలో రైతులు రాజులు చేస్తా. మా ఉద్దేశం, మా లక్ష్యం వ్యవసాయం దండుగ కాదు, వ్యవసాయం పండుగ చేస్తామని చెప్పినా చేసి చూపించి ఆ ఘన విజయాన్ని సాధించి ఇవాళ రైతులు తలెత్తుకునే విధంగా ఇది రైతు రాజ్యం అంటే ఇట్లా ఉండాలి, 24 గంటల ఉచిత కరెంటు ఇవ్వాలి, రైతులు పండించిన పంట కొనాలి, రైతులకు రుణమాఫీ చేయాలి, రైతులకు రైతు భరోసా ఇవ్వాలి అని ఈ రోజు ఈ ప్రజా పాలనలో ఇందిరమ్మ రాజ్యంలో మనం అమలు చేసిన మిత్రులారా. ఇవాళ ఎవరైనా సరే నేను సవాలు విసురుతున్నా, అది ఢిల్లీలో ఉండే మోడీ అయినా సరే, ఢిల్లీలో ఉండే కేంద్రీ అయినా సరే, చర్చ పెడతాం, పార్లమెంట్లోనా అసెంబ్లీలోనా రైతు రాజ్యం ఎవరు నిలిచిండ్రు, రైతులకు అండగా నిలబడ్డది ఎవరు, చేసుకుందాం రాండి చర్చలకు. కేసీఆర్ వస్తాడు, కేటీఆర్ వస్తాడు, కిషన్ రెడ్డి వస్తాడు, నరేంద్ర మోడీ వస్తాడు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను తీసుకొని నేను వస్తానని సూటిగా సవాలు విసురుతున్న మిత్రులారా. మీకందరికీ తెలుసు, మహిళలు కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి రాష్ట్రపతిని మహిళలు చేసింది, కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి ప్రధానమంత్రిని మహిళలు చేసింది. ఆ ముగ్గురు మహిళ శ్రీమతి ఇందిరా గాంధీ
దేశంలో సీలింగ్ చట్టాన్ని తీసుకొచ్చి వేలాది ఎకరాలు లక్షలాది ఎకరాల భూములను దొరల గడిలలో మూలుతుంటే ఆ భూములను గుంజుకొని దళితుల గిరిజనులకు పంచిపెట్టింది. ఇల్లు లేని వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చింది, కట్టుకోవడానికి పట్టా లేని వాళ్ళకి ఇంటి పట్టాలు ఇచ్చింది. దున్నుకునే వాటికి భూమి లేకపోతే దున్నే వాటికి భూమి అని గ్రామాలలో 25 లక్షల ఎకరాల భూమి ఇవాళ ఇందిరమ్మ ఇచ్చింది. ఆదివాసీలకు 10 లక్షల ఎకరాల పోడు భూముల పట్టాలు ఇచ్చింది ఇందిరమ్మ ప్రభుత్వం. ఇవాళ పేదవాడు సొంత ఇల్లు ఉన్నా, సొంత ఇంటి స్థలం ఉన్నా దున్నుకోవడానికి భూమి ఉంది అంటే అది ఇందిరమ్మ ఇచ్చిన భూమి, ఇందిరమ్మ ఇచ్చిన ఇల్లు పట్ట, ఇందిరమ్మ ఇచ్చిన ఇల్లు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేయదలుచుకున్న మిత్రులారా ఇవాళ మీరు ఆలోచన చేయండి. ఇందిరమ్మ ఆనాడు తెచ్చిన సంక్షేమము అభివృద్ధి ఈరోజు పేదవాళ్ళ జీవితాల్లో వెలుగులను నింపింది. అందుకే ఈరోజు ఏ సంక్షేమ పథకానికైనా ఇందిరమ్మ పేరు మనం పెడుతున్నాం. హైదరాబాద్ నగరంలో పేదవాళ్ళకు 5 రూపాయల భోజనం పెట్టాలని, పేదవాళ్లకు కూలి పోయే వాళ్లకు పొద్దున్నే టిఫిన్ చెయ్యడానికి క్యాంటీన్లు పెట్టి ఇందిరమ్మ పేరు పెడితే ఈ తలమాచిన కక్కమ్మలు సోయిలేనోళ్ళు ఇందిరమ్మ పేరు పెట్టడానికి ధర్నా చేసింది. ఒక్కొక్కరిని పట్టని పొదిచి కొట్టే తప్ప ఇందిరమ్మ గొప్పతనం అర్థం కాదు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్న మిత్రులారా. ఇవాళ మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం దాదాపు 6,000 కోట్ల రూపాయలతోని ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం ఇచ్చినాం. ఆర్టీసీ ఉచిత ప్రయాణమే కాదు, ఆడబిడ్డలకు 1000 బస్సులు కొనిచ్చి 1000 బస్సులు ఈరోజు ఆర్టీసీ కార్పొరేషన్కు ఆర్టీసీ బస్సుల యజమానులను ఆడబిడ్డల్ని చేసిన చరిత్ర మనది. ఒకనాడు సోలార్ వ్యాపారం, పెట్రోల్ బంక్ వ్యాపారం అంటే అదాని అంబానీలకు. కానీ ఇవాళ అదే సోలార్ బిజినెస్ 1000 మెగావాట్లు ఆడబిడ్డలకు ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసి ఇవాళ సోలార్ వ్యాపారం అదానితో పోటీ పడే విధంగా ఆడబిడ్డని మన ప్రభుత్వం తీర్చిదిద్ది. ఒకనాడు పెట్రోల్ బంకులు అంటే రిలయన్స్ అంబానీవి, కానీ ఇవాళ ఆడబిడ్డలకు జిల్లాలలో పెట్రోల్ బంకులు ఇచ్చి పెట్రోల్ బంకుల వ్యాపారం ఈరోజు ఆడబిడ్డలతో చేస్తున్నాం. గ్రామాలలో ఉన్న పాఠశాలల్లో చదువుకునే పేదవాళ్ళ పిల్లలే కాబట్టి ఆ పిల్లల తల్లులైన సెల్ఫ్ హెల్ప్ గ్రూపులకు సంబంధించిన మహిళలకు అమ్మ ఆదర్శ పాఠశాల పెత్తనం ఇచ్చి ఇవాళ బడి పిల్లల అటెండెన్స్ పంతులు తీసుకుంటే పంతుల అటెండెన్స్ మా పెద్దమ్మలు తీసుకుంటారు. పంతులు బడికి వచ్చిందా లేదా, ఈయన పిల్లలకు చదువు చెప్పిందా లేదా. ఆనాడు బట్టలు కుట్టే వ్యాపారం ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీలకు ఇచ్చింది చంద్రశేఖరరావు. ఈనాడు బట్టలు కుట్టే వ్యాపారం ఆడబిడ్డలకు ఇచ్చినాం. హాస్టళ్లలో సరుకులు సరఫరా ఆనాడు టీఆర్ఎస్ లో ఉన్న ఒక నాయకుడు దోచుకుంటే ఈరోజు మహిళా సంఘాలకు కోడిగుట్ట నుంచి కూరగాయల వరకు పాలు, ఉప్పు, పప్పు, బెల్లం, చింతపండు ప్రతి సరఫరా ఆడబిడ్డలు చేస్తారు. ఎందుకంటే వాళ్ళ బిడ్డలే ఈ సంక్షేమ హాస్టళ్లలో చదువుకుంటున్నారు. ఆ కన్న తల్లుల కంటే ఇంకెవరికి ఎక్కువ తెలుసు అని చెప్పి ఈరోజు కార్పొరేట్ కంపెనీలకి ఇవ్వకుండా ఈ వ్యాపారం మొత్తం ఈరోజు ఆడబిడ్డలకి అప్పచెప్పడం జరిగింది. అందుకే ఇందిరమ్మ రాజ్యం కాబట్టి ఆడబిడ్డల ఆత్మగౌరవం నిలబెట్టినాం, ఆడబిడ్డలకు ఆర్థికంగా వెసులుబాటు కల్పించినాం. ఇదే కాదు, హైటెక్ సిటీ అంటే పెద్ద పెద్ద మంచి కంపెనీలకు ఒక వేదిక. ఇన్ఫోసిస్, విప్రో, మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడనే 3.5 ఎకరాలు 100 కోట్ల రూపాయల ఆస్తిని ఆడబిడ్డలకు ఇచ్చి ఇందిరా సహాయ కేంద్రాలుగా వాళ్ళు ఆడబిడ్డలు చేసే ఉత్పత్తి వస్తువులను హైటెక్ సిటీ పక్కన ప్రదర్శించే విధంగా, అంతర్జాతీయ వ్యాపారంలో పోటీ పడే విధంగా ఇవాళ ఆడబిడ్డల్ని తీర్చిదిద్ది ప్రపంచంతోనే ఆడబిడ్డల్ని పోటీ పడే విధంగా ఇవాళ మనం తీర్చిదిద్దినాం. ఇదే కాదు, ఈనాడు 67 లక్షల మహిళలు ఈరోజు స్వయం సహాయక సంఘాలలో ఉన్నారు. నేను మా పట్టణతో, మా సీతక్కతో, మా ఆడబిడ్డతో మాట్లాడిన రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో 1 కోటి మంది ఆడబిడ్డలను స్వయం సహాయక సంఘాలలో చేర్చి 1 కోటి మంది ఆడబిడ్డల్ని కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా ఈరోజు ప్రజా పాలన ఇందిరమ్మ ప్రభుత్వంలో మనం చెయ్యబోతున్నాం. అందుకే తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో మా ఆడబిడ్డలకు ఈ వేదిక మీద నుంచి నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీరందరూ స్వయం సహాయక సంఘాలలో చేరండి. మిమ్మల్ని కోటీశ్వరులను చేసే బాధ్యత
మీ సోదరుడిగా మీ రేవంత్ అన్న తీసుకుంటాడు. ఇది నా మాటగా, సోనియమ్మ మాటగా ప్రతి తెలంగాణ ఆడబిడ్డకు ఈ వేదిక మీద నుంచి ఈరోజు మేము ఇస్తున్నాం. మిత్రులారా, మీకందరికీ తెలుసు, తెలంగాణ ఉద్యమం అంటేనే ఉద్యోగాల వేట. నిరుద్యోగం యువకులు లక్షలాది మంది రోడ్ల మీదకి వచ్చి నెలల తరబడి ధర్నాలు, దీక్షలు, ఉద్యమాలు చేసి ఆత్మ బలిదానాలు చేసుకొని అమరులై తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నారు. వాళ్ళు తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నదే పీజీలు, పిహెచ్డీలు చేసి ఈ రాష్ట్రంలో డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు, ఐఏఎస్, ఐపీఎస్ తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలి అని. కానీ చంద్రశేఖరరావు ఏమన్నాడయా? గొర్రెలు, బర్రెలు, చేపలు, పందులు మీరు పెంచుకోండి, పేదవాళ్ళ పిల్లలు గొర్రెలు పెంచుకోవాలి, మానవులు చెప్పులు కుట్టుకోవాలి, ఎరకలోళ్ళు పందులు పెంచుకోవాలి, మా గుజరాతు సోదరులు చేపలు పట్టుకోవాలని మిమ్మల్ని అందరినీ అక్కడ పొమ్మన్నాడు. ఆయన కొడుకు మాత్రం రాజ్యాలు ఏలుతారంట. ఇదే నా న్యాయం అని నేను అడుగుతున్నా చంద్రశేఖరరావు, నీ వేదిక మీద నుంచి పేదల బిడ్డలు, వాళ్ళ తాతలు, ముత్తాతలు తరతరాలుగా గొర్రెలు, బర్రెలు, చేపలు, పందులను పెంచుకొని బతికి ఆత్మ బలిదానం చేసుకొని వందలాది మంది ప్రాణాలిచ్చి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నది. డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు, ఐఏఎస్లు, ఐపీఎస్లు రాజ్యం ఏడాలన్నా లేకపోతే గొర్రెలు, బర్రెలు పెంచుకోవాలన్నా ఒక్కసారి ఆలోచన చేయండి. అందుకే మన ప్రభుత్వం ఏర్పడే పెండింగ్ ఉండి నోటిఫికేషన్ ఇచ్చి నియామకాలు జరగని ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు మొదటి సంవత్సరంలో ఇదే ఎల్బీ స్టేడియం సాక్షిగా 60,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన నేను గర్వంగా చెప్తున్నా. సవాల్ విసుకున్న కిషన్ రెడ్డికి, కేసీఆర్కు, నరేంద్ర మోడీకి మొదటి సంవత్సరంలో మా ప్రభుత్వ ఉద్యోగాలలో 60,000 నియామకాలు చేపట్టింది. మీకు దమ్ము ఉంటే, ధైర్యం ఉంటే, చిత్తశుద్ధి ఉంటే మీరు సవాలు విసిరండి. 60,000 మందిని ఇదే ఎల్బీ స్టేడియంలో తెచ్చి కళలు మొత్తం లెక్క పెట్టిస్తా. ఒక్కటి తగ్గినా మీ కాళ్ళ ముందు క్షమాపణ చెప్పి నేను బయటికి పెడతా. ఇది మా లెక్క, ఇది మా నిజాయితీ. ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీల్లో 1,00,000 ఉద్యోగాలు ఇచ్చినాం. నేను మా మిత్రుడు శ్రీధర్ బాబు విదేశీ పర్యటనలో 3 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చినాం. ఇవాళ అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణకు ఒక గుర్తింపు, గౌరవాన్ని తీసుకొచ్చినాం. అందుకే మిత్రులారా, ఆనాడు హాస్టళ్లలో, సంక్షేమ హాస్టళ్లలో ఎన్నడా పిల్లల్ని పట్టించుకోలేదు. అందుకే వాళ్ళకు ఫుడ్ డైట్ ఛార్జెస్ మా పట్టి గారు 40% పెంచారు. కాస్మెటిక్ ఛార్జ్ 200% పెంచారు. ఇలా పేదవాళ్ళ పిల్లలు కార్పొరేట్ వైద్యము, కార్పొరేట్ విద్య పోటీ పడాలి అంటే ఈ విద్య ఉన్నది సరిపోదని యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ 100 నియోజకవర్గాలలో 100 పాఠశాలలు 20,000 కోట్ల రూపాయలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను ప్రారంభించుకున్నాం. రాబోయే రోజుల్లో ప్రపంచంలోనే పోటీ పడే విధంగా మన విద్యా ప్రమాణాలను పెంచడానికి ఇలా మన ప్రణాళిక వేసుకున్నాం. ఇలా మిత్రులారా, ప్రతి సంవత్సరం ఇంజనీరింగ్ విద్యార్థులు 1,10,000 మంది పాస్ అవుతున్నారు. సర్టిఫికెట్ ఇంజనీరింగ్ వస్తుంది, కానీ బయటికి పోతే ఉద్యోగం లేదు. బయట అవసరాలకు తగ్గట్టు వీళ్ళకు నైపుణ్యం లేదు. నైపుణ్యానికి శిక్షణ ఇవ్వడానికి వసతులు లేవు. అందుకే ఆలోచన చేసి రాష్ట్ర ప్రభుత్వంలో యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ప్రారంభించి వేలాది మంది పేద పిల్లలకు స్కిల్స్ నేర్పించి తద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి ఈరోజు మన ప్రభుత్వం పనిచేస్తుంది. ఇదే కాదు, మన జరిగిన ఒలింపిక్స్ లో 140 కోట్ల మంది ఉన్న ఈ దేశానికి ఒక్క బంగారు మెడల్ రాలేదు. కానీ సౌత్ కొరియా ఒక చిన్న దేశం, హైదరాబాద్ కంటే కొంచెం పెద్ద దేశం, 32 మెడల్స్ తెచ్చుకున్నది. అందులో ఒక అమ్మాయి సౌత్ కొరియా స్పోర్ట్స్ యూనివర్సిటీకి నేను పోతే ఒక అమ్మాయిని కలిసిన. ఆ అమ్మాయి నాకు ఆశ్చర్యం వేసింది. ఒక అమ్మాయి 3 బంగారు పథకాలు తీసుకుంది. నేను అడుగుతున్న మిత్రులారా, తెలంగాణ యువకులారా, ఉద్యమం చేసి తెచ్చుకున్న తెలంగాణ 140 కోట్ల జనాభా ఉన్న భారతదేశం ఒక్క మెడల్ తీసుకురాలి. సౌత్ కొరియాలో ఒక అమ్మాయి 3 బంగారు మెడల్స్ తెస్తే 140 కోట్ల భారతీయులు ఆ అమ్మాయి ముందర తల ఉంచుకునే పరిస్థితి ఈరోజు లేదా? అందుకే ఈ దేశాన్ని ప్రపంచ చిత్రపటంలో పెట్టాలంటే
యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని ఇవాళ తెలంగాణలో ప్రారంభించుకున్నాం. 2034 ఒలింపిక్స్లో తెలంగాణ నుంచి బంగారు మెడల్స్ తెచ్చే బాధ్యత తెలంగాణ యువత తీసుకుంటారని చెప్పి నరేంద్ర మోడీ గారికి నేను సూటిగా చెప్తున్నా. మిత్రులారా, ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఎన్నో విషయాలు ఉన్నాయి. పనిలో పని ప్రచారం చేసుకోవడంలో మేము మర్చిపోయినాం. మన వాళ్ళు చెప్పుతుంటే అరే ఇన్ని చేసిందా మన ప్రభుత్వం, సన్నబియ్యం ఇచ్చిందా, రైతు రుణమాఫీ చేసిందా, రైతు భరోసాకు నిధులిచ్చిందా, 60,000 ఉద్యోగాలు ఇచ్చిందా, అమ్మ ఆదర్శ పాఠాలు నిర్వహించిందా, స్కిల్స్ యూనివర్సిటీ పెట్టిందా, స్పోర్ట్స్ యూనివర్సిటీ పెట్టిందా, ఇట్లా ప్రతి కార్యక్రమాన్ని చర్చినప్పుడు ఆశ్చర్యంతో నోరు తెరిచి చూస్తున్నారు. మరి ఎందుకు ఈ రోజు అవి మనం ప్రచారం చేసుకోలేకపోతున్నాం? అందుకే మిత్రులారా, ఈ రోజు వాళ్ళు